రాజీవ్ గృహకల్పకు భూములను కేటాయించినందుకు తమకు స్థలాన్ని కేటాయించారని వాటి పట్టాలను అందించాలని కోరుతూ కరీంనగర్లో చింతకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట చింతకుంట గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాచకొండ శ్రీనివాస్ డబ్బులను ఆశిస్తూ తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. గత 70 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు. 2022లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అప్పుడు శ్రీనివాస్ డబ్బులు ఆశించానంటూ ఒప్పందం ప్రకారం రాసి ఇచ్చారని గుర్తు చేశారు. 2005 నుండి ఇంటి పట్టాల కోసం పోరాట చేస్తున్నామని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చేసుకొని జీవిస్తున్నాము. 70 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకున్నటువంటి భూమిలో 2005లో రాజీవ్ గృహకల్ప పథకం కింద అట్టి భూములను తీసుకొని మేము సాగు చేసుకున్న భూములను తీసుకొని మిగతా భూమిని మాకు పునరావాసం కింద 12 ఎకరాల భూమిని 16 సొసైటీ సంఘాలకు ఇప్పుడు ఎవరైతే భూమిని కోల్పోయారో వాళ్ళకి కేటాయించినారు. ఆ కేటాయించిన భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోకపై ఉండి అక్కడ పునరావాసం కోసము చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము. ప్రస్తుతం రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో హుస్నాబాద్లో వర్క్ చేస్తుంటూ ఆయన విధులకు గైరాజరవుతూ లక్షలు డిమాండ్ చేస్తూ ఒక్కొక్కరి నుండి 10 లక్షలు 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ పలుమార్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చుకుంటూ ఫిర్యాదు చేస్తుండు. మా తాత ముత్తాతల నుంచి ఈ 142 సర్వే నెంబర్లో వ్యవసాయం చేస్తూ జీవించారు. మా దురదృష్టం ఏంటి అంటే, అదృష్టం అనుకుందాం, మా విలేజ్ డెవలప్మెంట్ కావడానికి కూడా ఒకటి అదృష్టం అనుకొని భావించుకొని మాకు రాజీవ్ గృహకల్ప కింద 2006 సంవత్సరంలో మా భూములన్నీ ప్రభుత్వం వారు సేకరించి మీరు అంత ఎట్లయితే భూమి నిర్వాసితులు చాలామంది భూములు కోల్పోయారు కదా, సరే మీకు అన్యాయం జరగద్దు అని చెరువులో చెరువు మా ఊరి చెరువుని గండి పెట్టిరు. 1985లో గండి పెట్టిరు. అది మొత్తం టోటల్ 180 ఎకరాలు. ఆ 185 ఎకరాలలో చాలామంది ఈ రాజీవ్ గృహకల్ప కింద పోగా మిగిలిన భూమిని మాకు 12 ఎకరాలు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేయర్ తోటి సర్వే చేయించి అద్దులు నిర్ణయించి మా 16 సొసైటీల వాళ్లకు ఈ 12 ఎకరాలు కేటాయించి